అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 26. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 పేతురు 2:5. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో యేసు ప్రభువును పరలోక ప్రత్యక్ష గుడారం యొక్క ప్రధాన యాజకునిగా చదువుదుము. భూమి మీదనున్న ప్రత్యక్ష గుడారమును మోషే నిర్మించెను. ఇప్పుడు పరలోక ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నిర్మించబడెను. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండెను. పాత నిబంధన కాలంలో ఎలాగున మనోపూర్వకముగా బంగారు, తుమ్మకర్ర, ఇత్తడి మరియు ఇనుము వంటి ప్రతిష్టార్పణలు తెచ్చుట ద్వారా ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలో పాలు పొందగలిగిరో, అలాగే నేడు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష గుడారం యొక్క భాగముగా నగు ఆధిక్యత కలిగి ఉన్నాము. మోషే ద్వారా నిర్మించబడిన గుడారములో వాడబడిన వస్తువులు భూ సంబంధమైనవి గనుక అవి ఎక్కువ కాలం నిలిచి ఉండలేదు. ఇప్పుడు మన ప్రభు తానే నిత్యమైన గుడారమును నిర్మించుచుండగా మనలో ప్రతి ఒక్కరూ దాని యందు కొంత భాగమును తీసుకొనగలం. మనం ఏమైతే కలిగి ఉన్నామో దానిలో కొంచెం అర్పించుట కాదు కానీ మనము సమస్తమును అర్పించవలను. మనమందరము కలిసి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద పరలోక నమూనా ప్రకారము పరిశుద్ధ స్థలముగా నిర్మించబడుచున్నాము. హెబ్రీ 8:5లో మనం చదువుచున్నట్లు, మునుపటి గుడారము నిజమైన పరలోక గుడారం యొక్క ఛాయ మాత్రమే. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను ఇచ్చుటకు మునుపు అతనిని సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంచెను. దానికి ముందు అరణ్యములో 40 సంవత్సరములు అతన్ని ఉంచెను. ఆ సమయంలో అతడు తన స్వంత జ్ఞానము నుండి సంపూర్ణముగా ఖాళీ చేయబడెను. తరువాత దేవుడు అతనికి నమూనాను ఇచ్చెను మరియు అతడు ఏదియును మార్చకుండా ఆయన ఉపదేశములను అనుసరించవలసి ఉన్నది. దేవుని ద్వారానే పూర్తి నమూనా ఇవ్వబడినప్పటికీ అది కేవలం ఛాయే. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు హస్తకృతము కానిది అయితే మన సహకారంతో నిజమైన గుడారము నిర్మించున్నాడు. అందుచేతనే విశ్వాసులు దేవుని నిర్మాణము, దేవుని నివాస స్థలము, దేవుని మందిరము, దేవుని జతపనివారు, దేవుని దాచబడిన ధనము, గొప్ప వెలగల అమూల్యమైన ముత్యము, ఆయన వధువు మున్నగు వివిధ పేర్లతో పిలువబడుచున్నారు. ఈ పేర్లన్నీ మన పరలోక స్థితిని బయలుపరచును. ఇచ్చట తన పరలోక నమూనాను ఏ ఒక్కరునూ మార్చలేరని ప్రభు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.